హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఐబీపీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని వచ్చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు చివరి వరకు చూస్తే కొంచెం మీకు వీడియో అనేసి అయితే అర్థమైతే అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు స్కిప్ చేస్తే మీకు అయితే వీడియో అనేసి అర్థమైతే కాదు. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ కి సంబంధించి మనకి 1 ఆగస్టు 2025 నుంచి 21 ఆగస్టు 2025 వరకు వచ్చేసి మనం అయితే ఆన్లైన్ లో అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ కి సంబంధించి డేట్ అయితే చూసుకోవచ్చు. మనకి 21 ఆగస్టు వరకు కూడా వచ్చేసి ఫీ అయితే పే అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎడిట్ విండో కరెక్ట్ ఆప్షన్ కి సంబంధించి తర్వాత నోటిఫై చేస్తామనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. కండక్ట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జామినేషన్ కి సంబంధించి సో పీటీకి సంబంధించి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తామనేసి అయితే వాళ్ళు క్లియర్గా వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి సంబంధించి అక్టోబర్ 2025 గాను సో కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి నవంబర్లో వచ్చేసి కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో బ్యాంక్స్కి సంబంధించి వేకెన్సీ వచ్చేసి అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, పంజాబ్ ఓవర్ సింధ్ బ్యాంక్ సంబంధించి యూసీఓ బ్యాంక్ సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో మనకి గవర్నమెంట్కి సంబంధించి బ్యాంకులలో వచ్చేసి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి దీనికి సంబంధించి ఇక్కడ సాలరీస్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మంచి సాలరీస్ అనేసి అయితే పే అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సో సిఎస్ఏ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ అలవెన్సెస్కి సంబంధించి సో అన్ని అలవెన్సెస్ భర్తూ మీకు సో సాలరీ అనేసి అయితే మంచి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే నేషనాలిటీ సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్కి సంబంధించి చూసుకోవచ్చు. ఏజ్కి సంబంధించి 20 సంవత్సరాలు వచ్చేసి సో మినిమం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి సో మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి 5 సంవత్సరాలు, ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్టులకు సంబంధించి సో గ్రాడ్యుయేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నిషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు గుర్తింపు పొందినటువంటి సో యూనివర్సిటీ నుంచి మీకు అయితే డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్లికేషన్కి సంబంధించి ఫీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, అదేవిధంగా ఈ క్యాండిడేట్కి సంబంధించి 175 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 850 రూపీస్ వచ్చేసి ఆల్ అదర్ క్యాండిడేట్కి సంబంధించి సో జనరల్కి సంబంధించి 850 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో సిలబస్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సబ్జెక్ట్ కానీ ఇక్కడ సిలబస్ అయితే చూసుకోవచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది 30 క్వశ్చన్స్ గాను. సో మనకి న్యూమరికల్ అబిలిటీ 35, సో రీజనింగ్ అబిలిటీకి సంబంధించి 35. సో ఇక్కడైతే చూసుకోవచ్చు టోటల్గా 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్ అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో అన్ని సబ్జెక్ట్ గాను 20 మినిట్స్ వచ్చేసి సో ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా 60 మినిట్స్ గాను ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి సంబంధించి 155 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్ వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది. టైం డ్యూరేషన్కి సంబంధించి 120 మినిట్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి మనకి సిలబస్ గాను సబ్జెక్ట్ వచ్చేసి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ కి సంబంధించి సో ఇంగ్లీష్, అదే విధంగా హిందీ గాను తెలుగులో వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగుకి సంబంధించి సో ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. తెలంగాణకి సంబంధించి సో ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూకి సంబంధించి సో ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరిగింది. సో మీరు మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో వచ్చేసి మీరైతే చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ లో వచ్చేసి మీరైతే ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి సో కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా సో ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ని కన్సిడర్ చేసి మీకైతే మెరిట్ లిస్ట్ వచ్చేసి రిలీజ్ అయితే చేసి మీకైతే ఉద్యోగాలు వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పోస్టులకు సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ కి సంబంధించి స్పెసిఫిక్ అప్డేట్ లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించి సో ఎంపిక అనేసి అయితే చేయడం అయితే జరిగింది.
సో ఈ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు www.ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఆన్లైన్లో వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.